మాజీ మంత్రి హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులపై చర్యలు తీసుకుంటామని హరీష్ రావు బెదిరిస్తున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు పగటి కలలు కంటున్నారన్నారు. హరీష్ రావు ఇప్పటికైనా పిచ్చి మాటలు మాట్లాడడం ఆపాలన్నారు అద్దంకి దయాకర్. హరీష్ రావు అతి వ్యాఖ్యలకు ఎలా స్పందించాలనేది కూడా అర్థం కాని స్థితి. ఇలాంటి బెదిరింపులు అధికారులను ఆయన ఏంది రిటైర్డ్ అయినా కూడా వదలడట. నిఘా పెడుతున్నారు, సీసీ కెమెరా మీద నిఘా పెడుతున్నారు. మరి దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు? దొంగతనం చేస్తే కూడా నిన్ను, మీ మామను, మీ బామ్మని వదిలేయాలన్నా? ఇట్లా వదిలేసినందుకే కదా తెలంగాణ తెగదోచుకున్నది. ఇంకా పొడింగి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఏందో ఈయన అధికారం ఇప్పుడు పోయి గిట్లా వస్తున్నట్టు. మీ ముఖం, మీకు అధికారం కల్లా ఎవడు చెప్తుండో మీకు మరి పిచ్చోడు. మీకు మళ్ళా వస్తుంది సార్ తెలుస్తలే. మీ మరదలు పెట్టిన షాక్ అర్థం కావట్లేదా? ఇంకా ఇలా అధికారం వస్తుందని మిషతోని అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తే ఏంటి నువ్వు చేసేది? ఏంటి ఇలా మీ పార్టీ? మీకు నాయకుడు లేని పార్టీ, నాయకుడు లేకున్నా కూడా అధికారంలోకి వస్తుందంటే తెలంగాణ ప్రజలు అంత పిచ్చి భ్రమల్లో ఉన్నారా? ఇంకా దోచుకున్నది చాలదా? ఇంకా తెలంగాణను తెగ దోచుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారా?